3 బ్రాంచుల్లో అడ్మిషన్స్ 2025-26 సంవత్సరానికి గాను ప్రారంభించబడ్డాయి. ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. దీనికి కేవలం కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రం అర్హులు. పాలిసెట్లో క్వాలిఫై కాకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివిన లేదా వొకేషనల్ ఇంటర్మీడియట్ చదివి బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయిన ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు కూడా లాటరల్ ఎంట్రీ స్కీమ్ కింద సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఫీజులు నామమాత్రంగా వసూలు చేయబడతాయి. ఆ రాష్ట్రం చెందిన వారికి అంటే అది కేంద్రపాలిత ప్రాంతము 1615 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారికి 6115 రూపాయలు మాత్రం తీసుకుంటారు. కావున ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్థులు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. ఇది 10వ తరగతి వారికి, అలాగే లాటరల్ ఎంట్రీ స్కీమ్ కింద ఐటీఐ చదువుతున్న వారికి కూడా అవకాశం ఉంది. ఇది కాకినాడకు దగ్గరగా లేదా ద్రాక్షారామానికి దగ్గరగా గల యానంలో ఉండడం జరుగుతుంది. కాలేజ్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల. ఇది గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరి. ఇది యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. ఈ విషయం గమనించి ఆసక్తి గలవారు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి ఫోన్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు. అలాగే ఇక్కడ ప్లేస్మెంట్ సదుపాయం కూడా ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేకంగా ఒక సెల్ నిర్వహించి దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉంది. కావున ఇటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఆసక్తి ఉండి పాలిసెట్లో క్వాలిఫై కాకుండా సీట్ ఎక్కడ రాని అభ్యర్థులు ఇక్కడ ప్రయత్నిస్తే తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. చక్కగా చదువుకుంటే మరింత ఉజ్వలమైన భవిష్యత్తు మీకు లభిస్తుంది. సో ఈ వీడియో చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఉపయోగపడే సమాచారం మీకు వెంటనే అందుతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి, బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.